భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ దాడి చేయడం ప్రజాస్వామ్యంలో ఇదొక మచ్చగా ఇలా తెలంగాణ ప్రజలు గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలనని ఇతర పార్టీల పైన వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల్ని ఏ రకంగా రెచ్చగొట్టి ఇవాళ పార్టీ కార్యాలయాలపైన దాడులకు ఉసిగొలుపుతున్నారో ఈ ప్రభుత్వం యొక్క వైఖరి స్పష్టంగా బయటపడ్డది. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉన్నదా? డీజీపీ గారు నిద్రపోతున్నారా? కమిషనర్ గారు నిద్రపోతున్నారా? పోలీసు యంత్రాంగము గాంధీ భవన్ నుంచి కొంతమంది ఎంఐఎం గుండాలని చేరదీసుకొని కాంగ్రెస్ పార్టీ కొంతమంది మతోన్మాదులతోటి బీజేపీ కార్యాలయం పైన దాడి చేయనీకొచ్చి బీజేపీ నాయకులని కార్యకర్తలని దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ ఏదన్నా బీజేపీ వేరే విధంగా మాట్లాడినట్టయితే దాన్ని ప్రెస్ రూపకంగా ఖండించాలి. రాజకీయంగా ప్రశాంత వాతావరణంలో ప్రజలకు వాస్తవ వివరాలు తెలియజెప్పాలి. కానీ దాడులు చేస్తామని చెప్పి అధికారంలో ఉన్నామని అహంభావంతో దాడులు చేయడం సమంజసం కాదు. ఈ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది ఎంఐఎం గుండాలు దీంట్లో జొరబడి బీజేపీ కార్యాలయం పైన దాడి చేయడం జరిగింది. మరి ఏదైతే ఇప్పటికీ ఈ రకమైనటువంటి దాడులు 2-3 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డైరెక్ట్ గా ఆఫీసుల మీదకి రావడం, ఒకవేళ ఇదే సంస్కృతికి కొనసాగితే బీజేపీ గిట్లా దాడులని గిట్లా మేము ప్రేరేపిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉండడమే కష్టంగా భావించుకోవాలనేది మేము హెచ్చరిస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇది సాంప్రదాయం కాదు. పార్టీ కార్యాలయాల దాడులు చేయడం, ఇండ్ల మీద దాడులు చేయడం ఏదైతే ఈ సంస్కృతిని విడనాడాలి. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతే బేషరతుగా క్షమాపణ చెప్పి దాడికి వచ్చినటువంటి వ్యక్తుల మీద చట్ట ప్రకారం కేసులను రిజిస్టర్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని మీద ఏదైతే చర్యలు తీసుకోవాలి. మరి ఏదైతే డీజీపీ గారు, కమిషనర్ గారు మరి ఎందుకో ఏమో వీళ్ళు దాడులు జరిగేంత వరకు నిమ్మకు నీరెత్తినట్టు ఆ హ్యాబిట్స్ చుట్టూనటువంటి ఏసీపీ కార్యాలయం కావచ్చు, సిఐ కార్యాలయాలు కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, అనేకం ఉన్నాయి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు. ఈ రకమైన నిరసన తెలియజేయడం అదొక పద్ధతి, కానీ నిరసన కాదు దాడులకు దిగడం ఎంతవరకు సమంజసమో